పోడు భూముల జోలికొస్తే రణరంగమే జరుగుతుందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికలు అవ్వగానే ఫారెస్ట్ అధికారులను ఉసిగొలిపి పోడు భూముల స్వాధీనానికి కుట్ర పన్నుతుందని ఆరోపించారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని దానాపూర్, సిర్పూర్ నియోజకవర్గంలోని పెంచికల్పేట, సిర్పూర్ మరియు బెజ్జూరు మండలాల్లో పోడు భూముల స్వాధీనానికి ఫారెస్ట్ అధికారులు పూనుకోవడం దారుణమన్నారు. ఎన్నికలకు ముందు పోడు భూములకు పట్టాలు ఇస్తామన్న ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఇప్పుడు తన మాట నిలబెట్టుకోవాలని అన్నారు. దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన పౌర సమాజంలో మీరు కూడా అంతర్భాగంగా ఉన్నారు. చైతన్యవంతమైన పోరాటం చేయడానికి మీరు మీ వంతు పాత్ర కూడా పోషించారు. కాబట్టి మీకు ప్రత్యేకంగా శుభాభినందన తెలియజేస్తూ రెండు విషయాలు ఇంపార్టెంట్ జిల్లాకు సంబంధించిన అంశాలను టచ్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. మీ ముందు ప్రవేశపెట్టే ప్రయత్నం కూడా చేస్తాను. ఇవాళ రాష్ట్ర అవతరణ జరిగి 10 సంవత్సరాలు దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. చాలా సంతోషకరమైన విషయమే. కానీ ఉద్యమ ఆకాంక్షలు ఏవి కూడా మనకు నెరవేరలేదు అనేది మనమందరం అంగీకరించాల్సిన అవసరం. బంగారు తెలంగాణ పేరిట కేసీఆర్ గారు, ఆయన కుటుంబం మాత్రం బాగుపడ్డది అనే విషయం అందరికీ అర్థమైంది. అందుకే ఆయనని గద్దెదింపి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. కానీ ఈ 6 నెలల్లో వాళ్ళు వెలగబెట్టింది కూడా ఏమీ లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. ఇంకా రైతు బంధు కూడా ఎప్పుడు యాసంగి రైతు బంధు నవంబర్, డిసెంబర్లో రావాల్సిన రైతు బంధు ఇంకా పూర్తిగా అమలు చేయాలి. మళ్ళీ వానాకాలం రానే వచ్చింది జూన్ 2వ తారీఖు. ఇప్పుడైతే వానాకాలం రైతు బంధు వేయాలి. మరి అదే వేయలేదు. ఇప్పుడు కొత్తగా రైతు బంధు ఎక్కడ వేస్తాడు అనేది మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. 10,000 రూపాయలు వేయలేని రేవంత్ రెడ్డి గారు 15,000 వేస్తా, అది కౌలు రైతులకు 12,000 వేస్తా అని చెప్పడం జరిగింది. ఆ మాటను కూడా నిలబెట్టుకోవాలి. ఈ సందర్భంగా మేము ఆయనని విమర్శించదలుచుకోలే, కానీ విషయాలను ఎత్తి చూపే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తాం. రుణమాఫీ విషయంలో కూడా 15 ఆగస్టు అని చెప్పారు.